మనం స్వార్థం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చెరగని పుట్టుమచ్చ వచ్చే పరిస్థితి. ఇవన్నీ ఆయన చెప్పాక నేను ఒకటే చెప్పాను, వాస్తవాన్ని. కానీ మేము గెలుస్తాం, మీరు వద్దంటున్నారు. మేము గెలుస్తాం, మీరు వద్దన్నారు. ఇబ్బంది ఉందన్నారు. మేము మోస్తాం చెప్పాం. మీరు ఏది చెప్తే చేస్తాం, మీరు మొయ్యమంటే మోస్తాం, మొయ్యాలి, మోస్తాం. ఇబ్బంది ఏమన్నా? నేను మోస్తాను, గెలిపిస్తా. నేను కూడా ఇంకా ప్రతి 5 సంవత్సరాలకి ఇదే ఇబ్బంది అంటే చెరికరసం పిండినట్టు పిండేస్తున్నారు. నేను కూడా మరి ఇది అయ్యాక నేను కొద్ది సెలవు తీసుకుంటాను. అటువంటి పంచాయతీ ఈ రాష్ట్రంలో మొత్తం కుటుంబం ప్రజల కోసం పనిచేసే కుటుంబం ఉందంటే అది నీదే కుటుంబం. నేను నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. అటువంటి మాట్లాడదు చెప్పి నన్ను ఏం కావాలని అడిగారు. నాకు ఏమొద్దు చెప్పు. నిజంగా భగవత్ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమి అడగలేదు. నేను అడిగింది మత్స్యకారులు గట్టి ఏదైతే ఉందో ఆ గట్టికి ఒక ఉత్తరం ఇచ్చా, ముందే ఇచ్చా. అక్కడ నిలబడినప్పుడు నా దగ్గర ఉంది, ఎందుకన్నా మంచిది ఇద్దామని చెప్పించాం. నేను అడిగింది ఈ సంవత్సరం రైతన్నల దగ్గర 600 నుంచి 800 కోట్లు అప్పులు పాలైపోయారు. ఎవరికి తెలీదు. ప్రతి రైతులు గ్రామాల్లో రాంకోల్లో కూర్చుని ఎవడప్పు వాడు లెక్కేసుకుంటే ఎకరానికి 50,000 నష్టం అయిపోయింది. దగ్గర 4-5 పంటలు పోయాయి. దానికి కారణం ఎవరో? వంగా గీత గారు, పెండెం దొరబాబు గారు. అరే నీరు లేదంటే ఎందుకు కోరాం? ప్రతి గ్రామంలో 70-75% తెలుగుదేశం పార్టీ, పోనీ 60%, 20 పైసలు వైసీపీ పార్టీ, 15-20 పైసలు ముందు జనసేన. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి పెరుగుతుంది, అందులో తేడా లేదు. వైసీపీ గంట కొంచెం ఎక్కువ అవుతుంది. ఎలక్షన్ చేసి సమర్థత, స్ట్రక్చరు, సైన్యం ఉన్నది ఎవరికి? తెలుగుదేశం పార్టీ. ఆ సైన్యాధ్యక్షుడిగా సైన్యం నడిపేటప్పుడు నాకు స్వేచ్ఛ ఉండాలి. ఇందులో 2009లో ఇది సబ్జెక్ట్ మాట్లాడేసి మళ్ళీ వెనక్కి వస్తాం. పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ నియోజకవర్గంలో తమ్ముళ్ళు చాలామంది ఆయన మీద అభిమానంతో ఒక టీము, చక్కటి టీం. ఎక్కడ కలపండి అన్నయ్య గారు బాగున్నారా అంటారు. ఏంటి ఎప్పుడు అధికారులు చెప్తారు, మనం ఎట్టకాలం ఆడతాం మన పిల్లలు. అదే టీం 2014లో మనల్ని గౌరవించింది, మనల్ని గుండెలు హత్తుకుంది, మనతో ఉంది. ఆ రోజు వర్మతో ఉన్న టీం అది, అవునా కదా? ఉంది. ఈవేళ గ్రామాల్లో చెప్తున్నాను, 2009 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరినీ గౌరవించవలసిన బాధ్యత, అది కూడా నిజమైన సైన్యం పవన్ గారికి. ఆయన కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఆయనకి రిపోర్ట్లు ఎలా పెడుతున్నారంటే వాస్తవం చెప్పేస్తున్నాను, ఆయన తెలుసుకోవాలని. కాకినాడ నుంచి వస్తారు, మాస్కులు పెట్టుకుంటారు, జాయినింగ్లు. కరెక్ట్ కాదు. ఒక అధ్యక్షుడిని మాయ చేయించారు, జాయినింగ్లు, ఫోటో. రేసులపేట నుంచి వస్తారు, జాయినింగ్లు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొడతారు, కేసులు. అసలు ఎన్నాళ్ళు ఈ కొత్త జనసేన, టీడీపీ నుంచి విసిరేసిన జనసేన, టీడీపీ వాళ్ళని కొడుకున్న జనసేన ఎక్కడ చేశారండి రాజకీయాల్లో? తెలుగుదేశం పార్టీని తొక్కే. సరే మంచిదే, క్షేత్రం పట్టుకుపోయారు, మనకి ఇబ్బంది లేదు. కోడికత్తి కేసు, వరమని మండల కేసు విధించాను. అసలు మనం ఏం చేయాలి? మనమేమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుందామా?
నువ్వేమో తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్ళి పొద్దున్న సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళు రేపు జాయిన్ అవుతున్నాడు అన్నాం. ఆడు మన దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే బురదేశారు కదా కడుక్కో అన్నాం. ఆడు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి నా ఇంటికి బలవంతాన్ని ఆళ్ళు ఇడ్లీ తెచ్చుకున్నారు, ఆళ్ళే కాఫీ తెచ్చుకున్నారు, ఒకసారి కూర్చొని తింటాను ఫోటో తీసుకుపోయారని ఆడు చెప్పుకోండి. నేను ఎందుకు ఓపెన్గా మాట్లాడుతున్నానంటే ఈ సమస్య పెద్ద తెలియదు, కానీ చాలా మేధావి, మంచివాడు, సంస్కారం ఉన్నవాడు. చాలా గ్రామాల్లో బాధపడ్డాం మనం. ఇదేంటి తెలుగుదేశం పార్టీ మీద పడుతున్నారు. మనకి పవర్ కావాలి, కావాలి కదా, గట్టిగా కావాలన్నా కావాలి. ఏం చేయాలి? మన పవర్ కావాలంటే ఏం చేయాలి? ఓటు వేయాలి. ఎవరికి వేయాలి? పవన్ కళ్యాణ్కి వేయాలి. వర్మకి చేసినట్టు 10 రెట్లు చేసి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి. అవును కదా? ఇక్కడి నుంచి నిజంగా నానా బూతులతో నన్ను కూడా వాట్సాప్లో పెట్టి విపరీతంగా రెచ్చుకుంటాడు. నేనేం చేశాను? బాగా తిట్టుకోండి. చాలా చెప్పుకోలేని ఇవి. ప్రేమ కలగాలంటే, ఒకడు ప్రేమించాలంటే, గాఢంగా ప్రేమించాలంటే సంస్కారం ఉండాలి. మేము 6 నెలల నుంచి పడుతున్నాం బాగా. వైసీపీ వాళ్ళు తిట్టు సంతోషిస్తాం. అసలు ఆది మానేసి మా మీద పెట్టాడు. ఇవన్నీ కూడా పెద్ద తెలియాలని మాట్లాడుతున్నాను నేను, విమర్శించక. అంటే ఒక ఎలక్షన్ చేస్తున్నా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ఎలక్షన్లో తప్పుడు పేటీఎం మ్యాచ్ సోషల్ మీడియాని పక్క పెట్టాలి. తోలు తీసేస్తాం, అధికారంలోకి వస్తాయని చెప్పిన బ్యాచ్ ఉన్నాయి. ఎక్కడ 5-6 జిల్లాల అవతల నుంచి వచ్చారని వాళ్ళని పక్కకు పెట్టాలి. కోడికెత్తి కేసు డ్రామా పెట్టి వర్మని మర్డర్ కేసులో పెట్టిందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి ఎస్పీ చుట్టుపెట్టేశారు వీళ్ళందరూ. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు తెలుసు వర్మ చట్టాన్ని ఎలా గౌరవిస్తాడో. కాళ్ళు తీసేస్తా ఉన్నారు, మెడలు నరికేస్తా ఉన్నారు, కళ్ళు పీకేస్తా ఉన్నారు. అరే మన ఊరు తిరిగితే పర్లేదు, మనవుడే తిరిగాడు, మనవుడే ఆ పర ఏదో తిరిగి తిట్టాడు అనుకుంటా. ఏం కర్మ, 5-6 జిల్లాలు పైనుంచి వచ్చారు తీసేస్తారా? మనం తీయించేసుకుంటాం. ఇవన్నీ మీరు బాధ చెప్పారు కాబట్టి నా బాధ కూడా చెప్పారు. నా మీద కూడా అన్ని సోషల్ మీడియాలు వచ్చాయి. ఇక్కడ ఒకటే చెప్తున్నా ఫైనల్గా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ముడు, పెద్దన్నైన చిన్నన్నయ్య. చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షుడు. పిలిచాడు, తండ్రి పిలిచాడు, తండ్రికి మన ఆవేదన చెప్పాం, అర్థం చేసుకున్నాడు. కార్యకర్తలు నువ్వు నేనే కాచుకుంటామని చెప్పమన్నాడు. ఇప్పుడే మీరు విన్నారు వాయిస్, అన్నాడే లేదా? కార్యకర్తలు ఏమన్నాడు? మేము కాచుకుంటాం, నువ్వు నేనే కాచుకుంటాం. ఓకే, మనకి ఆ కాచుకోవడానికి కావాల్సిన కరెంట్ పవర్ కూడా మనం ఇస్తున్నాం, ఆ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది. మనం ఏదో రోడ్లకి ఫోటో, చిన్న వీడియో, లక్ష్మీవారం సంతలో వీడియోలు కాదు. మనకి ఫోటోలు వద్దు, పేపర్లో సోషల్ మీడియాలో ఫోటోలు వద్దు. మన ఓట్లు జేబులో పెట్టుకుని ఆయన చేయాలి. గ్రామాల్లో తిరగాలి, ఇంకోటి తిరగాలి. ఓటు పవన్ కళ్యాణ్ గారికి లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? వర్మకేస్తున్నాం, 10 సార్లు కష్టపడి వర్మకేసి 2 కలిపి పవన్ కళ్యాణ్ గారి డబ్బాలో వెళ్ళినాం. ఎవరికి వేస్తున్నాం? ఎలక్షన్ ఎవరికి చేస్తున్నాం అంటే అంత కసిగా చేయమని ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు.